హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడింగ్ విత్ అను. ఈరోజు మన వీడియో వచ్చేసి హెచ్టిఎంఎల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే, వాట్ ఈస్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, నెక్స్ట్ వాట్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ని ఎవరు కనుగొన్నారో తెలుసుకుందాం. హౌ హెచ్టిఎంఎల్ వర్క్స్, హెచ్టిఎంఎల్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఏమేమి ఎడిటర్స్ కావాలి అనేది మనం నేర్చుకుందాం. వాట్ ఈస్ హెచ్టిఎంఎల్5, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్5కి మధ్య డిఫరెన్స్ ఏంటో ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్. వాట్ ఈస్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇందులో హెచ్ అంటే హైపర్, టి అంటే టెక్స్ట్, ఎం అంటే మార్కప్, ఎల్ అంటే లాంగ్వేజ్. Totally hypertext markup language. Next, it is used to describe the structure of web page. Describes the structure of web page అంటే ఏంటి? HTML ని ఉపయోగించి ఒక వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ని తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక బిల్డర్తో మనం ప్లాన్ అనేది వేయించుకుంటాం. ఆ ప్లాన్ ద్వారా మనం హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో అలాగే వెబ్సైట్కి కూడా హెచ్టిఎంఎల్ అనేది ఒక బేస్ ప్లాన్ స్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి. ది ఎక్స్టెన్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఈస్ .html. ఏదైనా హెచ్టిఎంఎల్ ఫైల్ని మనం .htmlతో సేవ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి index.html. ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. హెచ్టిఎంఎల్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు, ఎందుకంటే ఇందులో మనం లోవర్ కేస్ లెటర్స్ ఇచ్చిన, అప్పర్ కేస్ లెటర్స్ ఇచ్చిన బ్రౌజర్ అనేది ఒకటే అవుట్పుట్ని ప్రెజెంట్ చేస్తుంది. బట్ స్టాండర్డ్స్ ప్రకారం మనం లోవర్ కేస్ లెటర్స్ని ఉపయోగిస్తే బెటర్. నెక్స్ట్, మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా అని. హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి. ఎప్పుడు హెచ్టిఎంఎల్లోనే ఉంది కదా మనకి నేమ్ మార్కప్ లాంగ్వేజ్ అని. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? ఒక మార్కప్ లాంగ్వేజ్. ఎందుకు అంటే ఇందులో మనకి ఎలాంటి లాజిక్ ఉండదు, లైక్ లూప్స్, కండిషన్స్, ఫంక్షన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ మనం ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నాం, ఒక వెబ్సైట్కి ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నాం, దానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మార్కప్ యాడింగ్ ట్యాగ్స్ అరౌండ్ కంటెంట్ టు డిఫైన్ ఇట్స్ పర్పస్. అంటే ఇక్కడ మార్కప్ అంటే ఏంటి? కంటెంట్కి ట్యాగ్స్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, h1 హాయ్ /h1 అంటే ఏంటి? ఇక్కడ హాయ్ అనేది మనకి కంటెంట్, h1 అనేది ట్యాగ్స్, h1/h1 అనేవి మన ట్యాగ్స్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సింటాక్స్ యూజ్డ్ టు రైట్ దోస్ ట్యాగ్స్. ఇది మొత్తం మనం రాయాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, ఎండింగ్ ట్యాగ్ ఉండాలి. సో అది సెట్ ఆఫ్ రూల్స్. ఒక సింటాక్స్ రాయాలి అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దాన్ని లాంగ్వేజ్ అంటారు. మార్కప్ లాంగ్వేజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ స్ట్రక్చర్ వెబ్ పేజెస్. మార్కప్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటాం. ఇట్ యూజెస్ ట్యాగ్స్ టు డిఫైన్ ఎలిమెంట్స్ సచ్ as హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, లింక్స్, టేబుల్స్, ఫార్మ్స్ విచ్ ది బ్రౌజర్ ఇంటరప్ట్స్ అండ్ డిస్ప్లేస్. ఇక్కడ చూసాం కదా, h1ని యూజ్ చేసుకొని మనం ఎగ్జాంపుల్ని తీసుకున్నాం. సేమ్ అలాగే దాని ప్లేస్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. Father of HTML ever. Tim Berners-Lee is known as the father of HTML because he created HTML in 1991. It is the first version. ఈయన ఫస్ట్ వర్షన్ని కనుగొన్నారు. సో ఈయనే ఫాదర్ ఆఫ్ హెచ్టిఎంఎల్గా నిర్ణయించబడింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఎడిటర్స్. హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ రాయడానికి చాలానే ఎడిటర్స్ ఉంటాయి, లైక్ నోట్ ప్యాడ్, విఎస్ కోడ్, సబ్లైమ్ టెక్స్ట్, నోట్ ప్యాడ్ ++. కానీ మెయిన్గా మనం యూజ్ చేసేదే నోట్ ప్యాడ్, విఎస్ కోడ్.
నేను బిగినర్స్కి రికమెండ్ చేసేది ఏంటంటే విఎస్ కోడ్. ఎందుకు అంటే ఇది ఒక ఫ్రీ వర్షన్, ఇది చాలా ఈజీగా ఉంటుంది, షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, అండ్ ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ ఎడిటర్. తర్వాత మనకి ఒక వెబ్ బ్రౌజర్ అనేది కావాలి అవుట్పుట్ని చూడడానికి, అందుకే మనం క్రోమ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. we will go for installation. VS కోడ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకున్నామో చూద్దాం. ఫస్ట్ క్రోమ్కి వెళ్ళి బ్రౌజర్లో VS కోడ్ డౌన్లోడ్ అని చేయండి. ఫస్ట్ లింకే క్లిక్ చేసుకొని విండోస్ డైరెక్ట్ డౌన్లోడ్ లింక్. సో లింక్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి VS కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. I accept the agreement. Next, install. మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫినిష్ అని క్లిక్ చేయండి. VS కోడ్ అనేది ఓపెన్, ఇట్లా మన HTML అనేది ఓపెన్ అవుతుంది. VS కోడ్ ఇన్స్టాలేషన్ చూసాం కదా. నెక్స్ట్ క్రోమ్. ఆల్రెడీ అందరి దాంట్లో క్రోమ్ ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది, లేని వాళ్ళు గూగుల్ నుంచి క్రోమ్ని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ HTML వర్క్స్. HTML ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఉంది చూడండి. HTML ఫైల్, వెబ్ సర్వర్, బ్రౌజర్, వెబ్ పేజ్, డిస్ప్లే. ఇక్కడ HTML ఫైల్ ఏం చేస్తుంది, ఒక డెవలపర్ HTML ఫైల్ని క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన ఫైల్ వెబ్ సర్వర్లో అప్లోడ్ చేస్తారు. అంటే ఏంటి, మనం HTML కోడ్ని రాసిన దాన్ని రన్ చేసేదాన్ని వెబ్ సర్వర్ అంటాం. ఆ రన్ చేసింది ఏం చేస్తుంది, ఆ URL అనేది బ్రౌజర్కి పంపిస్తుంది. బ్రౌజర్ ఏం చేస్తుంది, అందులో ఉన్న ట్యాగ్స్ అవన్నీ రీడ్ చేసి మనకి ఒక వెబ్ పేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇది HTML ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ప్రాసెస్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ HTML5. HTMLకి HTML5కి ఒక డిఫరెన్స్, అలాగే HTML ఉండగా HTML5 అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ అయ్యి మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. HTML అంటే ఏంటి, ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి. అలాగే HTML5 అంటే ఏంటి, లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ HTML. అంటే ఏంటి, HTML యొక్క లేటెస్ట్ వెర్షన్ HTML5. ఈ HTML5 అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, HTML5 అనేది మనకి సిస్టమాటిక్ ట్యాగ్స్, ఎలిమెంట్స్, ఆడియో, వీడియో, క్యాన్వాస్, లోకల్ స్టోరేజ్ ఇలాంటి ఎన్నో ఇంట్రడ్యూస్ చేసింది. సో డైరెక్ట్గా మనకి ఆడియో, వీడియో ఇవన్నీ ట్యాగ్స్గా పెట్టేసుకొని మనం వాటిని యూజ్ చేసేయచ్చు. ఇక్కడ సింటాక్సెస్ ఉన్నాయి చూడండి. HTMLకి HTML5కి మనం ప్రెజెంట్ డాక్ టైప్ HTML అనేది యూజ్ చేస్తాం. అంటే లేటెస్ట్గా మనం యూజ్ చేసేది ఏంటి, HTML5 వర్షన్. వీడియోలో HTML అంటే ఏంటి అనేది పూర్తిగా నేర్చుకున్నాం. తర్వాత వీడియోస్లో HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, HTML ట్యాగ్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి పూర్తిగా తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. కోడింగ్ విత్ అను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.